హైదరాబాద్ చార్మినార్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గుల్జార్ హౌస్ లో చెలరేగిన మంటల్లో పలువురు మరణించినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. चढ़ने वाले नहीं तो ऊपर से चढ़े पानी खोलो पानी पानी పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఈ ప్రమాదం తీవ్రతకు దాదాపు 16 మంది ఊపిరాడక ఇక్కడ ఇబ్బంది ఉన్నప్పటికీ వెంటనే ఇక్కడ స్థానిక పోలీసులు తర్వాత డిఆర్ఎఫ్ తర్వాత అగ్నిమాపక సిబ్బంది అయితే వెంటనే ఇక్కడ నుంచి వివిధ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. మొదటగా ఇటు దగ్గరలో ఉన్న మలక్పేట యశోద ఆసుపత్రికి, తర్వాత ఉస్మానియా కాంచన్బాగ్లోని డిఆర్డిఓ అపోలో, తర్వాత హైదర్గూడలోని అపోలో ఆసుపత్రికి అయితే వీళ్ళనైతే తరలించినట్లు కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. మొత్తం మంటలను అయితే పూర్తిగా అదుపులోకి తీసుకున్నారని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. కానీ దీంట్లో పలువురు మృతి చెందినట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. కానీ దాంట్లో ఎవరు అంటే ఎక్కడెక్కడ మృతి చెందనేది కూడా ఇంకా అధికారులు అయితే ఒక స్పష్టమైన వివరాలు అయితే వెల్లించే అవకాశం కనపడుతుంది. ఇప్పటికే ప్రమాద తీవ్రత గురించి ప్రస్తుతం చార్మినార్ ఎమ్మెల్యే కానీ తర్వాత ఇటు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వివరాలు అయితే సేకరించి తర్వాత వివరాలు అయితే అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ప్రమాద తీవ్రత అయితే భారీగా జరిగినట్లు కూడా అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. కానీ ఈరోజు ఉదయం 6:30 సమయంలో కూడా విద్యుత్ షాక్తోనే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కూడా మొదటగా అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. స్థానికంగా ఉన్న వాళ్ళు ఇటు పోలీసులకు తర్వాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారంతో కూడా వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి అయితే తీసుకెళ్ళడానికి ప్రయత్నించడం జరిగింది. దాంట్లో ఎక్కడైతే మంటలు వ్యాపించడం జరిగిందో ఆ భవనంలో కూడా దాదాపు కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ నివసించేవారని కూడా తెలుస్తుంది. దాంట్లో కింద జ్యువెలరీ షాపు, తర్వాత పైన మొదటి అంతస్తులకు సంబంధించి కూడా వీళ్ళు అందరూ కూడా నివసిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో ఎంతమంది నివసిస్తున్నారు, తర్వాత వారిని ప్రస్తుతం అయితే 16 మందిని అయితే ఇక్కడ నుంచి తరలించినట్టు తెలుస్తుంది. కానీ వారి ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఇంకా స్పష్టమైన వివరాలు అయితే రావాల్సినట్టుంది. కానీ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో కూడా తర్వాత పొగ భారీగా రావడంతో కూడా ఊపిరి ఆడక దాదాపు వారందరూ కూడా సృహ కోల్పోయిన పరిస్థితి అయితే కనపడిందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రాథమికంగా ధృవీకరించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇంకా వివరాలు అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెల్లించాల్సిన ఉంది. దీనికి సంబంధించి డిఎఫ్ఓ వెంకన్న గారు ఉన్నారు, వారిని అడిగి మరి తీసుకుందాం. సార్, ఇప్పటికి ప్రాథమిక వివరాల ప్రకారం వివరాలకు సంబంధించి కూడా వారైతే దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో వివరాలకు సంబంధించి కూడా ఎవరు కూడా ఇటు అధికారులు అయితే సహాయక చర్యలు చేపడుతున్నారు కాబట్టి ఎవరు మాట్లాడే ప్రయత్నం కూడా ప్రస్తుతం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఇటు సౌజన్ డీసీపీ ఆ సమాచారం అందుకొని ఘటన స్థలం చేరుకొని ఈ ఘటన సంబంధించి ప్రమాదం ఏ విధంగా జరిగింది, దీంట్లో ఎంతమంది వారికి స్పృహ కోల్పోయిన తర్వాత వారి ఆరోగ్య పరిస్థితి పైన కూడా వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. కానీ దీని తీవ్రత అయితే చాలా తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం ఘటన స్థలంలో ఉన్నాము. ఇక్కడే కింద జ్యువెలరీ షాప్ నిర్వహించి తర్వాత ఆ పక్క ఉన్న స్థలం నుంచి పైకి మొదటి అంతస్తు, తర్వాత ఆ మొదటి అంతస్తుకి వెళ్ళి అక్కడ వెళ్ళడానికి కేవలం రావడానికి మాత్రమే ఒకే దారి ఉండడం, తర్వాత ఆ మంటలు ఎక్కువగా వ్యాపించడంతో కూడా వారు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉందని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ దాంట్లో తీవ్రత ఎక్కువగా ఉండడంతో కూడా మంటలు అదుపు చేసే ప్రయత్నాన్ని కూడా కొంతవరకు ఇబ్బందికరంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో కొంతమందికి స్వల్పంగా గాయాలు కాలినట్టు కూడా తెలుస్తుంది. కానీ ఇంకా వారి అంటే ఎవరు కూడా ఈ ఘటన పైన కూడా అధికారులు పూర్తి వివరాలు అయితే ప్రస్తుతం అయితే వెల్లించలేని పరిస్థితి అయితే ఉంది. కానీ దీనిలో మరి అధికారులు ఎలాంటి వివరాలు వెల్లిస్తారు లేదనేది కూడా ప్రస్తుతం అయితే చూడాల్సిన అవసరం ఉంది. సార్, ఎన్ని గంటల ప్రాంతంలో మీకు సమాచారం జరిగింది ప్రాథమికంగా? ఫైర్ స్టేషన్ మొగల్పూర్ అండి. మాకు 6 గంటల 10 నిమిషాలకు వచ్చింది కాల్. మేము 6 గంటల 10 నిమిషాలు 6 గంటల 16 నిమిషాలు మీకు చేసినామండి. అప్పుడంతా మంటలు ఉన్నాయి. ఎట్లున్నా సార్ మంటల తీవ్రత ఏ విధంగా ఉంది, దాంట్లో మంటల్లో చిక్కున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది మొదటగా మీరు గుర్తించాం? వచ్చినప్పుడు మాకు ఎంత స్మోక్ ఉంది, మంటలు ఉన్నాయి సార్.
మంటలు సంబంధించి కూడా ప్రస్తుతం ఇప్పటికి సంబంధించి అయితే మొదటగా సమాచారం అందుకోవడం జరిగింది. దాంట్లో 6 గంటల సంబంధించి కూడా మొదటగా సమాచారం అందుకున్నామని చెప్పి కూడా అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. కానీ దీంట్లో అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. వివరాలకు సంబంధించి కూడా ఇంకా ఆ తీవ్రత ఏ విధంగా ఉంది, తర్వాత ఆ ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న కోణంలో ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. కానీ దీంట్లో జరిగిన ప్రమాదంలో మరి ఎంతమంది దాంట్లో మృతి చెందారు అనేది కూడా తెలియాల్సింది అని కూడా తెలుస్తుంది. కానీ దీంట్లో చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉండవచ్చు అని చెప్పి ఒక అనుమానం అయితే వ్యక్తం అయితే పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ దీంట్లో సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే చూస్తున్న ప్రశ్న. అదే లోపల అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నం చేయడం. మీరు ఎలా ఉన్నది లోపల తీవ్రత ఏ విధంగా ఉంది? సార్ చాలా హెవీ స్మోక్ ఉంది. ఆ స్మోక్ వల్ల మేము స్టార్టింగ్లో లోన్కి వెళ్ళలేకపోయినాం. బిఎస్ఎడ్ ద్వారా మేము వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేసినాం అండ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసినాం. మీరు లోపల ఉన్న సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది? అంటే అక్కడ ఉన్నది భయానకమైన సిచ్యువేషన్ అండి. మొత్తం హెవీ స్మోక్, జనాలు నిద్రలోనే ఉండిపోయారు. డోర్స్ లాక్ ఉండే, డోర్స్ బ్రేక్ చేసాం. ఒకటి ర్యాటోల్ లాంటి హోల్ కూడా పైన చేయడం జరిగింది. దాని ద్వారా లోన్కి వెళ్ళి ఫైర్ ఫైటింగ్ చేసినాం, రెస్క్యూ ఆపరేషన్ చేసినాం. మా డిఎఫ్ఓ సార్, సిటీ డిఎఫ్ఓ వెంకన్న సార్ ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో చేయడం జరిగింది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత తీవ్రత మంటలు పూర్తి అదుపు తెచ్చడానికి ఎంత సమయం పట్టింది? సార్ మాదైతే 4th టర్న్అవుట్ సార్. నాకు బిఎస్ఎట్ వేసుకొని వెళ్ళడం నా వర్క్. సో నేను ట్రై చేసాను సార్. అదే సార్ బిఎస్ఎట్ వేసుకొని నేను సార్ వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. బిఎస్ఎట్ వేసుకొని లోన్కి వెళ్ళి విక్టిమ్స్ని ఐడెంటిఫై చేసినాం. ఆ టైంలో వాళ్ళు నిద్రలోనే చనిపోయారు. అంటే మీరు ఎంతమంది రక్షించినట్లు కూడా తెలుసు సార్ నేను రక్షించడం అవన్నీ తెలియదు సార్. మా పార్ట్ ఆఫ్ వర్క్లో మేము చూసుకుంటూ క్లోజ్ రూమ్లో వెళ్ళడం జరిగింది సార్. క్లోజ్ రూమ్లో వెతకడం జరిగింది. అందులో ఒక రూమ్ బ్రేక్ చేస్తే అక్కడ ఒక 5 to 6 మెంబర్స్ని చూడడం జరిగింది. వాళ్ళు అన్కాన్షియస్లో పడి ఉండేది. ఇమీడియట్గా అంబులెన్స్లో బయటికి తెచ్చి అంబులెన్స్లో సివిలియన్ చిన్నపిల్లలకు సంబంధించి ఇద్దరిని చూశాను సార్. నేను అంతా ఇద్దరు, ఇంకా 3 మెంబర్స్ పెద్దవాళ్ళు. అది సార్ నేను మాది 4th టర్న్అవుట్ సార్. స్టార్టింగ్ ఉన్నది మొగుల్పుర స్టేషన్ వాళ్ళు చెప్పగలుగుతారు సార్. మేము వచ్చినప్పుడు కూడా చాలా భయానకమైన సిచ్యువేషన్ ఉంది. లేదండి, ఎవరు లేరండి. అంత అదంతా సార్ వాళ్ళే చూశారు సార్. నేను లోనే ఉండే. థ్యాంక్ యూ. ప్లీజ్. ఇది మొత్తం మీద ఈ అగ్ని ప్రమాదం సంబంధించి కూడా అయితే లోపలికి వెళ్ళడానికి కూడా తీవ్రంగా శ్రమించడం జరిగింది. కానీ ఈ ప్రమాదం జరిగే సమయం కూడా అక్కడ కొందరు ఇంకా స్పృహ పడిపోవడంతో కూడా రిస్క్ చేసి కొంతమంది అయితే మేము కాపాడామని చెప్పి కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది అయితే ఇప్పుడు చెప్పడం జరిగింది. కానీ ఈ ఘటన పైన పోలీస్ అధికారులు కానీ తర్వాత అగ్నిమాపక అధికారులు కూడా ఎలాంటి వివరాలు ప్రస్తుతం అయితే వెళ్లిస్తలేరు. కానీ వివరాలు పూర్తి స్థాయిలో సేకరించిన తర్వాత మాత్రమే ప్రకటిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లిస్తున్నారు. కానీ ఈ తీవ్రతలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా ఒక స్పష్టతంగా రావాల్సింది ఉంది. ఇప్పటికే ఇటు 3 ఇక్కడ ప్రాథమికంగా అంటే చనిపోయినట్లయితే తెలుస్తుంది. తర్వాత 4 ఇటు మలక్పేట యశోద తర్వాత డిఆర్డీఓకి సంబంధించి కూడా తరలించిన వారిలో 2 కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ వీళ్ళు అధికారికంగా కానీ ఇటు వైద్యులు కూడా ఎవరు కూడా ప్రస్తుతం అయితే ధృవీకరించలేనట్టు కూడా తెలుస్తుంది. కానీ ఆ సమాచారం ప్రకారం అయితే మరి అధికారులు ఎలాంటి వివరాలు వెళ్లిస్తారు, తర్వాత మరి దీంట్లో మృతి చెందిన వారు ఎవరెవరు ఉన్నారు, తర్వాత వారి పరిస్థితి మిగతా ఎవరైతే స్పృహ కోల్పోవడం జరిగిందో వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా ప్రస్తుతం అయితే తెలియాలి. కానీ ఈ ఘటన స్థలానికి చేరుకొని ఇటు అధికారులు అయితే తర్వాత ఇటు అగ్నిమాపక తర్వాత పోలీస్ అధికారులకు సంబంధించి కూడా ప్రాథమిక వివరాలు అయితే సేకరించి ఈ ఘటన పైన కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రోడ్ టు స్టూడియో. సమయంలో మొత్తం ఎంతమంది ఉన్నారు, ఈ వివరాలు ఏమైనా తెలిసాయా? ప్రమాదం జరిగిన ఉదయం 6 గంటల సమీపంలో కూడా జరిగిందని చెప్పి కూడా ఒక అగ్నిమాపక అధికారులు అయితే వెళ్లించడం జరిగింది. కానీ ఆ సమయంలో ఇక్కడ కుటుంబ సభ్యులు దాదాపు 20 మంది పైగా కూడా ఇక్కడ నివసిస్తున్నట్లు కూడా వారైతే ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. అయితే అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే కొంతమంది మంటలు చూసి తర్వాత వెంటనే వారు అయితే బయటికి వచ్చారు. తర్వాత మొత్తం 16 నుంచి 17 మందిని అయితే భారీగా పొగ రావడంతో మంటల వ్యాప్తంగా కూడా భారీగా పొగలు రావడంతో కూడా వారి స్పృహ కోల్పోవడంతో కూడా వెంటనే
సమాచారం అందుకున్న అప్పటికే అగ్నిమాపక సిబ్బంది తర్వాత డిఆర్ఎఫ్ కానీ పోలీస్ అధికారులు కానీ వెంటనే సహాయక చర్యలు చేపట్టి అంబులెన్స్ ద్వారా కూడా వివిధ పోలీస్ స్టేషన్లకైతే వివిధ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. తరలించినప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా ఇంకా స్పష్టంగా రావాల్సిన వివరాలు అయితే రావాల్సినది. కానీ ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లయితే మనకైతే ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. కానీ దాంట్లో ఎవరెవరు చనిపోయారు, తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఎవరు మృతి చెందారు, ఎవరు తీవ్ర గాయాలరు అనేది కూడా వివరాలు అయితే అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెల్లడించలేదు. కానీ ఈ ఘటనలో మృతి చెందిన వారు తర్వాత కొంతవరకు గాయాలు బర్నింగ్ అయిన వారు కొంతమంది కూడా ఉన్నారని కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే చార్మినార్కు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వివరాలు కూడా ప్రస్తుతం అయితే వెల్లిస్తున్నారు. వారికి సంబంధించి बात उनसे करो, तुम करे बात उन्होंने करते, उन्होंने करे बात उन्होंने करते। अरे लोग मर जाओ कुछ मिल जाओ, तुमने खाली माइकाले खड़े रहते ऐसा साइलेंट होता, दूसरे भी लगा रहे ना, कैसे साइलेंट होता। मुझे जैसे पता चला मिलत अलाज बैरिस्टर असदुद्दीन साहब को मैंने बताया, उन्होंने मुझे हिदायत दी क्या फौरन फायर ब्रिगेड को बोलो। मैंने फायर ब्रिगेड को बोला और फायर ब्रिगेड वाले यहाँ पर आए। उसके बाद जो भी उन्होंने कार्रवाई की और ख़ास तौर से यहाँ के जो मुकामी लोग हैं, जो यहाँ पे बच्चे जो अपना काम करते हैं, जो मंडी वाले जो बच्चे जो भी हैं यहाँ के, उन लोगों ने अपनी जान पर खेलकर अंदर घुसकर लोगों को निकाला। अब तकरीबन लोग दवाखानों में हैं, पता नहीं कि क्या हुआ है, लेकिन सीरियसली बर्न है वो लोग। 20 लोगों को दवाखाने को लेके बता रहे थे, फिर पूरा टोटल फिगर अभी नहीं मालूम, फिर पता करेंगे दवाखाना हॉस्पिटल से क्या है। ये 3-4 हॉस्पिटल में वो लोग हैं। फायर साहब से बात कैसे फायर इंसिडेंट होते और कैसे था पहले सुबह में तो कोई भी यहाँ पे नहीं थे, लेकिन फिर भी जो बच्चे थे यहाँ के वो लोग यहाँ पर काम कर रहे थे। 8 जने मार के बोल के सुना कितने मरे पता कोई नहीं है, कोई कुछ फिगर बोले कोई कुछ फिगर बोले, फिर थोड़ी देर में पता चलेगा। साहब उनके घर वालों का कहना है कि फायर इंजन बहुत लेट आया, उससे इतना बड़ा हादसा हो गया बोल के, तो किसकी गलती है साहब वहाँ पे? अब गलती आप किसकी बताएंगे? फायर ब्रिगेड को हमने सुबह फोन किया, वो लोग आए। डेथ तो कंफर्म है न पता नहीं, पता नहीं क्या है, कोई कुछ फिगर बोले कुछ फिगर बोले, पता नहीं कितना एक्चुअल। अपोलो यशोदा मलकपेट, अपोलो DRDO, अपोलो हिमायत नगर, उस्मानिया। 4 हॉस्पिटल और अभी आप हॉस्पिटल जाएंगे? जरूर यकीनन जाऊंगा। అధికారులతోనూ కూడా అయితే స్థానిక ఎమ్మెల్యే అయితే వివరాలు అయితే తీసుకున్నట్టు తెలిసింది. కానీ ఆ మృతి చెందిన వారికి సంబంధించి కూడా ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం లేదని చెప్పి ప్రస్తుతం అధికారులు అయితే ఆయన ఎమ్మెల్యే అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ ఘటన స్థలంలో ఇంకా ఆ తీవ్రతకు సంబంధించి కూడా భారీగా ఉండడంతో కూడా లోపల ఇంకా అగ్నిమాపక సిబ్బంది, DRF అధికారులు, తర్వాత ఆ పోలీస్ అధికారులు అయితే లోపల వెళ్ళి తర్వాత ఇంకా వాటికి సంబంధించిన వివరాలు తర్వాత ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఘటనల తీవ్రత భారీగా ఉండడంతో కూడా దీంట్లో అయితే 9 మంది మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసినప్పటికీ కానీ అధికారులు ఎవరు కూడా ఈ విషయంపై కూడా ఒక స్పష్టత ఇవ్వట్లేదు. కానీ దీంట్లో మరి వారి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఎన్ని వివరాలు ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంకా ఒక స్పష్టమైన వివరాలు అయితే ప్రస్తుతం అయితే తెలియాల్సింది. ఈ ఘటనలో పోలీసులు ప్రాథమికంగా వివరాలు సేకరించి తర్వాత వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వివరాలు అయితే వెల్లడించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో రమేష్.